పేరుకే సొంత అన్న చెల్లెళ్ళు గాని రాజకీయం ముచ్చటకొస్తే బద్ద శత్రువులు లెక్కనే తయారైనరు. అన్న మీటింగ్ పెడితే చెల్ల మీద ఈర్స్కవాడు, చెల్ల మీటింగ్ పెట్టిన కాడల్లా అన్నకు సూటి పెట్టుడు. ఇట్లా అన్న మీద షర్మిలక్క మాటలు బాణాలేస్తుంటే జగన్ అన్నకు దేవుడిచ్చిన చెల్లె రోజక్క ఊకుంటదా? షర్మిలక్కకు సురుకులు పెడుతుంది. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది. ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదని మరొకసారి గుర్తు చేసుకోవాలి. సొంత చెల్లె షర్మిలక్క అన్నను ఓడిస్తా గద్దె దింపుతా అనుకుంటా శబదాలు చేస్తుంటే జగనన్నకు దేవుడిచ్చిన చెల్లె రోజక్క మా అన్నకు అండగా నేనున్నా అన్నట్టే షర్మిలక్కను సాపిస్తున్నది. ఇన్నొద్దులు షర్మిలక్కను జగనన్న వదిలిన బాణం అనుకున్నారు గాని జగనన్న వదిలిన బాణం కాదు షర్మిలక్క, చంద్రబాబు వదిలిన బాణం అనుకొచ్చింది రోజక్క. ఇంకేమన్నదో ఈ నొలి. నిజమైన రాజన్న బిడ్డ జగనన్న మాత్రమే. తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పని చేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు. ఆగనాట నిజమైన రాజన్న బిడ్డ జగనన్నేనాట. మీటింగ్ లో షర్మిలక్క మాట్లాడుకుంటా పులి కడుపులో పులే పుడుతుంది, రాజన్న బిడ్డగా నేను వచ్చిన రాజన్న రాజ్యం తెస్తానని చెప్పానుండే కదా. ఇప్పుడు గదే ముచ్చడం మీద ఆవు పులి కడుపున పులే పుడుతుంది, రాజన్న బిడ్డ జగనన్నే అన్నట్టే చెప్పుకొచ్చింది రోజక్క. ఇంకేమన్నదో ఈ నూరి. ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి. ఇగో ఇట్ట ఓకెల్లా జగనన్న గురించి గొప్పలు చెప్పుకుంటూనే ఇంకో రోజు షర్మిలక్కకు సూరికలు పెట్టింది రోజక్క. పంకపాటి సర్కారును ఓడించేతందుకే వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటుంది అన్నట్టే సాపిచ్చింది రోజక్క. తిరుపతిలో పెట్టిన ఒక మీటింగ్ లో సొంత చెల్లె లేకుంటేంది, దేవుడిచ్చిన చెల్లెను నేనున్నా జగనన్నకు అన్నట్టే మాట్లాడుకొచ్చింది. ప్రతిపక్ష పోలేమో జగనన్న వదిలిన బాణం అంటున్నారు, పంకపాటి వాళ్ళేమో చంద్రబాబు వదిలిన బాణం అంటున్నారు. ఎవరు వదిలిన బాణం అనేది ముచ్చట ఆటంక గానీ మరి చూడాలేక బాణం అడు తిరిగి ఇటు తిరిగి ఓట్ల నాడికి ఎవరు కూర్చుకుంటుందో ఇక.